దట్ ఈస్ హార్ట్ షేప్ ఆకు అనమాట. దాని పేరు ఏందో మాది బాగుంది కదా ఆకు. ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆకు. అది ఏమంటారు, ఆలిగాడు అంటాడు చూడు. హే, కొడుకుతో కుస్తీలు పడుతున్న పద్మ వాకింగ్ ఎండలో వాకింగ్ ఏంది మమ్మీ, ఇది ఎగిరిపోతుంది. నేను పట్టుకోలేకపోతాను, గొడుగు ఎగిరిపోతుంది. అది అంటే అమ్మో మండుతుంది, ఎండలో నడుస్తున్నావు కదా. అయినా ఈ టైం ఎండ మంచిది కాదు, అర్థమవుతుందా? నేను వాకింగ్ చేసినట్లేదు, ఇట్లా అయిపోయింది, ఉల్టా అయిపోయింది. ఇప్పుడు నేను ఇటువైపు తిప్పుతాను. ఓ మై గాడ్, ఇటువైపు తిప్పితే నార్మల్ పొజిషన్కి వచ్చింది. దట్ ఈస్ ట్రిక్స్. గొడుగు పట్టుకునే ప్రయత్నంలో నాకు జరిగిన గాయాలండి. నా గోళ్ళు నాకే గుచ్చుకున్నాయి. గమనిస్తాను, ఈ నార తీసి నవిలేటవాళ్ళం చిన్నప్పుడు. ఇది కిల్లిలాగా అవుతుంది అనమాట, కిల్లి చెట్టు అనేటోళ్ళం. ఈ నార తీసి నోట్లో పెట్టుకుని నవిలితే నోరు ఎర్రగా అవుతుంది. ఏది పడితే అది అదే అనుకొని తినేకు, కిల్లి కావు. కిల్లీలు అనేటోళ్ళం. అదే బచ్చాకు, ఉమ్మతాకు, పిచ్చాకు అన్ని ఆకులు తినే. అదే పానే, తెలుగుని కిల్లీలో ఏది పడితే అది తినకు మమ్మీ. పిచ్చకి పోతే మళ్ళీ కష్టము, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. ఎక్కడ పెట్టుకుంటాం? అది పువ్వులు తీయ అంటే చేతి. అరే పువ్వులే అమ్మా, ఇవి పువ్వులే. మంచి స్మెల్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది పువ్వు అనమాట. చాలా స్మెల్ వస్తుంది. ఈ పువ్వు పేరు ఏంటమ్మా? నాకే తెలీదు, ఎర్రజాజులు అనుకుని ఆగిపోయా. నాకే తెలీదు ఈ పువ్వు పేరు ఏంటంటే నాకే తెలీదు. చాలా బాగుంది. ఇట్స్ లైక్ చాలా ఫ్రాగ్రెన్స్ వస్తుంది. మా మమ్మీ వీటిని జ్యూస్ చేసి పర్ఫ్యూమ్లో పెట్టుకో అంటుంది. చాలా తప్పమ్మా అని చెప్పాను.